అందరికీ నమస్కారం. ఎర్ర చీర. సో ఎర్ర చీర సినిమా చూపించే ముందు ఈవెంట్ని కూడా ప్రమోట్ చేయడానికి యాంకర్స్ కూడా చెప్పారు, డ్రెస్ కోడ్ అనమాట. డైరెక్టర్ గారు శ్రీమన్ గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సుమన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సినిమాని ఇప్పటి నుంచే ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ఈరోజు ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హార్టీ వెల్కమ్. ఎర్ర చీర అందరికీ ఎక్కడే ఒక ఎమోషన్ కనెక్ట్ అయిపోతూ ఉంటుంది, ఎక్కువగా ఫీమేల్స్కి అనమాట. ఈ సినిమాతో చాలా కాంటెస్టెంట్లు కూడా చేస్తున్నారు, అలాగే చాలా మంచి ప్రైజెస్ కూడా ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఈరోజు ఈవెంట్కి వచ్చిన ఫీమేల్స్ కూడా ఒక మంచి ప్రైజ్ ఉంది. అది మంచి జర్నలిస్టులను కూడా సెలెక్ట్ చేస్తారు మన సురేష్. ఫీమేల్ జర్నలిస్టులు మాత్రమే అనమాట ఈ కాంటెస్ట్. సో ఫైనల్గా చెప్తూ ఉంటారు మెయిల్ జర్నలిస్టులకు కూడా ఉన్నట్టు ఆఫర్. బట్ ఎవరు విన్ అవుతారు ఏంటనే చూద్దాం. ముందుగా ఎర్ర చీర సాంగ్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హార్టీ వెల్కమ్. గట్టిగా చప్పట్లతో ఒకసారి మన ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాం. ఎస్, శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఎర్ర చీర ది బిగినింగ్ అనే హ్యాష్ ట్యాగ్తో. ఒక్కసారి మూవీ టీం అందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ గట్టిగా చప్పట్లతో కంగ్రాచులేట్ విషెస్ కూడా చెప్పేద్దాం. అండ్ ఈ సినిమాతో మనకి ప్రొడ్యూసర్స్గా ఎన్వివి సుబ్బారెడ్డి గారు పరిచయం అవుతున్నారు. కంగ్రాచులేషన్స్ సుబ్బారెడ్డి గారు. ఈ సినిమాతో మరింత సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే డైరెక్టర్ క్రియేటివ్ స్టార్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా నుంచి శ్రీ సుమన్ బాబు గారు, డెబ్యూలో తెలుగు ఫిలిం. కంగ్రాచులేషన్స్ గట్టిగా ఒక్కసారి మన సుమన్ గారికి చప్పట్లతో. ఈ సినిమాలో ఒక మంచి ఇంపార్టెంట్ కీ రోల్ కూడా చేశారు, అంటే యాక్టర్గా కూడా మనకి పరిచయం కాబోతున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ డైరెక్టరే కాకుండా యాక్టరే కాకుండా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా కంగ్రాచులేషన్స్ అండి. అన్ని కంగ్రాచులేషన్స్ మీకే ఫస్ట్, హార్టీ కంగ్రాచులేషన్స్. కన్నడలో డైరెక్టర్గా చాలా సినిమాలు చేసి ఇప్పుడు తెలుగులో అయితే ఫస్ట్ డెబ్యూ ఫిలింతో మన ముందుకు వచ్చేస్తున్నారు ఎర్ర చీర అనే ఒక మంచి కాన్సెప్ట్తో. అండ్ ఈ సినిమాలో చాలామంది యాక్టర్స్ చేశారు, మంచి మంచి ప్యాడింగ్ తీసుకున్నారు. అలాగే ఈరోజు తొలి తొలి ముద్దు అనే సాంగ్ లాంచ్ జరగబోతోంది. బట్ ఈ ఎర్ర చీరలో ఈ సాంగ్ లాంచ్ సంబంధించి ఒక మంచి కాంటెస్ట్ నిర్వహిస్తూ ఉన్నారు. అవేంటంటే ఇంకొంచెం నిదానంగా చెప్తూ ఉంటా, కానీ ఒకటైతే క్రేజీగా అనౌన్స్ చేసేస్తా. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక బెస్ట్ 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఎవరికైనా కావచ్చు. ఒక మంచి కాంటెస్ట్ అయితే చెప్తున్నారు ఈ సినిమాకి సంబంధించి. ఈ తొలి తొలి ముద్దు అనే సాంగ్ చూసిన తర్వాత మంచి కపుల్, ఎవరైనా మంచి క్యూట్ కపుల్ ఇన్స్టాగ్రామ్లో ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు రీల్ చేసి ఒక ఐడి ఇస్తాం అనమాట. ఆ ఐడికి కొలాబరేట్ చేసి ఇంప్రెస్ చేస్తే మీ టాలెంట్తో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పి 3 గిఫ్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ గెస్ట్ చేయండి, అసలు ఏమి ఇస్తున్నారు ఫస్ట్ ప్రైజ్ అని చెప్పి. ఎర్ర చీర కాదు, ఇంకా మెయిల్స్ ఏమైనా ట్రై చేయండి. మీరు మూవీ టీంకి సంబంధించిన పర్సన్స్ కదా సార్, మీరు రివీల్ చేసేసారు సార్, అందుకే సుమన్ గారు కొంచెం హైడ్ చేయాల్సింది కొన్ని విషయాలు. ఓకే, ఆయన 1 లాక్ అన్నారు. ఎవరైనా అగ్రీ చేస్తున్నారో ప్రీ రిలీజ్లో ఎవరైనా 1 లాక్ ఇస్తారా అండి? ఎస్సా ఎస్ అన్నారు కూడా మూవీ టీం వాళ్ళేనా? సరే ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రైజ్ ఏంటి సార్? మీరు మాట్లాడకండి సార్, మొత్తం చెప్పేస్తున్నారు. తర్వాత 25 అంట, మా హేమామాలి కూడా చెప్పేసింది. ఎస్, సో ఎర్ర చీర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక బంపర్ ఆఫర్. నిజంగా ఇప్పటి వరకు ఇన్ని సినిమాలు చూసాం, కానీ మొన్న అనుకుంటా విశ్వక్సేన్ గారి సినిమాలో ఒక గోల్డ్ గాయం చేసాము. అట్లాగే మరిన్ని కాంటెస్టులు రావాలని చాలామంది జర్నలిస్టులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. నిన్న కూడా జరిగిందా ఏంటంటే అది? స్టోరీ మన సంక్రాంతికి వచ్చేస్తున్నాం అనిల్ రావిపూడి గారు. ఓకే, కొన్ని స్టోరీలు మీరు అందరూ బాగా చెప్పారు, వైరల్ అయిపోయింది. ఓకే, అయితే ఈ ఎర్ర చీర కూడా వైరల్ అవ్వాలి. గెస్ట్ చేయండి, మనకి క్రేజీగా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఫస్ట్ రివీల్ చేసేస్తా. మాస్టరు అంతా ఫీమేల్స్కే కదా అని చెప్పి మీలో మీరే మాట్లాడుకుంటున్నట్టున్నారు. సో మెయిల్స్ కూడా కాంటెస్ట్ ఉందండి. ఫస్ట్ ప్రైజ్ వచ్చి 1 లాక్ వర్త్ అనమాట. సెకండ్ ప్రైజ్ వచ్చి 50,000 అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చి 25,000. ముందుగా ఈ కాన్సెప్ట్కి, ఐడియాకి గట్టిగా చప్పట్లు ప్లీజ్. థియేటర్కి అంటే ఆడియన్స్కి తీసుకురావడం ఒక ఎత్తు, బట్ సినిమా ప్రమోషన్స్లో ఇలాంటి క్యాచీ కాన్సెప్ట్స్తో మార్కెట్లోకి వెళ్ళడం మరొక ఎత్తు. ముందు ఈ ఐడియా వచ్చిన వాళ్ళకి గట్టిగా చప్పట్లు. ఎవరో తెలియదు, మళ్ళీ మనం మీరేనా? మన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్, గట్టిగా చప్పట్లు ప్లీజ్. ఎస్, ఎర్ర చీర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ బహుమతులు ఎవరు గెలుచుకుంటారో మనం కూడా ఈగర్గా వెయిట్ చేద్దాం. బట్ ఈలోపు మీరు కూడా రెడీ అయిపోండి. బెస్ట్ కపుల్స్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్
అందరూ యూజ్ చేస్తున్నాం కాబట్టి మేము ఒక ఐడి ఇస్తాము. ఆ ఐడికి సంబంధించి కొలాబ్ చేయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఒక చిన్న క్రేజీ కాన్సెప్ట్ ఉంది. అది నేను మన సురేష్ కొండేటి గారి మాటల్లో విందాం అనుకుంటున్నాను. వైరల్ స్టార్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ అంటే ఆయన చేయని పనులేమీ లేవు అనమాట. ఆయన ఉంటే చాలు, ఎక్కడుంటే అక్కడ అది వైరల్ అయిపోతూ ఉంటుంది. గట్టిగా చప్పట్లు మన సురేష్ కొండేటి గారికి గట్టిగా. అంటే ఆ క్రేజీ కాంటెస్ట్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అనేది నాకంటే ఆయనకి బాగా తెలుసు. ఈరోజు ఇక్కడ ఈవెంట్కి వచ్చిన ఒకరైతే ఖచ్చితంగా ఆ కాంటెస్ట్లో గెలుస్తారండి. అదేంటి అనేది ఆయన వివరిస్తారు. ఓవర్ టు యు సార్. ఇప్పుడు అన్ని కాంటెస్ట్ ప్రెస్ మీట్లు అయిపోయినాయి వరుసగా. అందులో భాగంగానే ఈరోజు ఇప్పుడు అనుకున్నది ఒక కాంటెస్ట్ ప్రోగ్రాం. ఇది సాంగ్ ఎర్రచీర సినిమాకి సంబంధించి తొలిముద్దు సాంగ్ పల్లవితో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ సాంగ్లో ఇప్పుడు మనం చూడబోయే ఈ సాంగ్లో హీరోయిన్ను హీరోకి ఎన్నిసార్లు ముద్దు పెడుతుంది అది చెప్పాలి. తర్వాత అలాగే ముద్దు అనే పదం మన జయసూర్య గారు రాసిన ఈ లిరిక్ ఈ సాంగ్కి ఎన్నిసార్లు ముద్దు అనే పదం లిరికల్గా వచ్చింది. ఈ రెండు ఓన్లీ మహిళా జర్నలిస్టులకి, అలాగే ఫోటో జర్నలిస్టులు, కెమెరామ్యాన్ జర్నలిస్టులు, అట్లాగే మన జర్నలిస్టులు అందరు కలిపి జెంట్స్ జర్నలిస్టులు కోటి, లేడీ జర్నలిస్ట్ కోటి మాట. సో ఈ రెండు ఈ చెప్పిన వాళ్ళకి గెలుపొందిన వాళ్ళకి మాత్రం మన ఎర్రచీర బహుమతిగా హీరోయిన్ చేతుల మీదుగా అందుకుంటారు. అది ఒకసారి గట్టిగా చెప్పట్లబ్బా. యాక్చువల్లీ ఇది కాంటెస్ట్ మనకే, ఓకేనా, సినిమా వాళ్ళకి కాదు. ఎందుకంటే అర్థమైందా అన్నా? ముందు మీకే అంటే అందరికీ కూడా చెప్పారన్న. ముందు ముద్దు అనే పదం ఎన్నిసార్లు వచ్చింది చెప్పాలి. సో ఎన్ని ముద్దులు పదం సార్ ఏంటి సార్? హీరోయిన్ ఎన్నిసార్లు, అది హీరోయిన్ హీరోకి ఎన్నిసార్లు ముద్దు పెట్టింది అనేది ఫస్ట్ టాస్క్. తర్వాత ముద్దు సార్ మీరు ఇందాక నుంచి ల్యాక్స్లో ఏదో చెప్తున్నారు. సో మీకే ఫస్ట్ సార్ ఇదంతా. యూనిటీ సంబంధం లేదా సార్? ఏంటి సార్ అలా ఇరికిచ్చారు? హీరో ఎన్నిసార్లు పెట్టి అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ముద్దు అనేవాడు ఎన్నిసార్లు వచ్చింది ఆ పదం అనేది క్యాలిక్యులేట్ చేయండి. సో రెడీయా? రెడీ. జెంట్స్ అయిన పడుతుంది, లేడీస్ ఎక్కడ మాట్లాడలేదు. ఓకే సార్ పిలిచేద్దాం. ఐ రిక్వెస్ట్ కారుణ్య చౌదరి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లతో హీరోయిన్ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేసి గట్టిగా చప్పట్లు. సాంగ్ చూసారు అంత గట్టిగా అరిచారు, చప్పట్లు ఏంటి అంత సైలెంట్గా వస్తున్నాయి? గట్టిగా. ఎస్, కంగ్రాచులేషన్స్ అండి, మామూలుగా లేదు. ఇలా చూసారు కదా ఆ జీల్ ఎలా ఉందో. నెక్స్ట్ మీరే మీ చేతుల మీదుగానే ఇవ్వడం జరుగుతుంది. ఎస్. సో ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సుమన్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లు మన సుమన్ గారికి. ఐ రిక్వెస్ట్ డిఓపి చందు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లతో చందు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. ప్రమోద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు ఒకసారి ప్రమోద్ గారికి. మామూలుగా లేదు సార్, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. లిరిక్ రైటర్ జయసూర్య గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లు ఒకసారి మన జయసూర్య గారికి. ఐ రిక్వెస్ట్ కో డైరెక్టర్ నవీన్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. నవీన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు ఒకసారి నవీన్ గారికి. ఐ రిక్వెస్ట్ అబ్దుల్ రెహమాన్ అలాగే మున్నా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అబ్దుల్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మున్నా గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. సో స్టేజ్ మీద ఆల్మోస్ట్ అందరూ మన టీం అందరూ వచ్చేసారు. బట్ మనకి పజిల్ పెట్టినటువంటి సురేష్ కొండేటి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. ఎవరు? I request editor Venkat Prabhu garu please come on to the stage.
ఎడిటర్ వెంకట్ ప్రభు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. ఐ రిక్వెస్ట్ వీరశంకర్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. గట్టిగా చప్పట్లో ఒకసారి మన శంకర్ గారికి ఈ రోజు మన ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ సార్. మీదుగా మన ఎర్రచీర మూవీకి సంబంధించి ముద్దు సాంగ్ అట. గట్టిగా చెప్పండి ఒకసారి. ఈరోజు మనం తొలి తొలి ముద్దు సాంగ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సాంగ్ మనం దీనికి మ్యూజిక్ డైరెక్టర్గా ప్రమోద్ పులిగిల్ల గారు దీన్ని చేశారు సాంగ్ని. దీనికి వచ్చేసేసి జయసూర్య లిరిక్ రైటర్ జయసూర్య గారు దీన్ని సాంగ్ అందించారు. ఇందులో సాంగ్ అనేది ఒక రొమాంటిక్ సాంగ్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే ఒక చిన్న ఇంట్రాక్షన్ కోసం ఇచ్చిన ఒక సాంగ్. ఎందుకంటే సినిమా మొత్తం మీద హారరు, మదర్ సెంటిమెంటు ఇవే ఉంటుంది. జస్ట్ రిలాక్సేషన్ కోసం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలా ఉంటుంది అనే కథ పైన తీసుకున్నప్పుడు ఇలా చేయడం, ఈ సాంగ్ కూడా చేస్తే బాగుంటుంది ఆలోచనతో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ను మనం ఈ సినిమాలో చేయడం జరిగింది. ఈ కథ విషయానికి వస్తే ఇది హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ సినిమా. ఇందులో ఫస్ట్ ఈరోజు మనం దీని గురించి మనం నెక్స్ట్ థియేటర్కల్ ట్రైలర్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఓన్లీ సాంగ్ గురించే చెప్పాలి. ఈ సాంగ్ యాక్చువల్గా తొలి తొలి ముద్దు అనే ఆలోచన వచ్చి మేము ముద్దు పైన సాంగ్ చేద్దాం అనే ఆలోచన తీసుకొచ్చాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రతి ఒక్కరు రొమాన్స్ అంటే ఏదో రకరకాల చేయాలి, కానీ ముద్దు మీద సాంగ్ చేద్దాము, ఒక లిరిక్ ఓన్లీ ముద్దు పైన లిరిక్ రావాలని చెప్పి నేను మన మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ గారికి చెప్పడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ గారికి చెప్పిన తర్వాత తొలి తొలి ముద్దు అని మన జయసూర్య గారు వచ్చి ఒక మంచి లిరిక్ ఉంది సార్ నా దగ్గర అనగానే, దేని గురించి అంటే ముద్దు గురించి అని చెప్పాడు. సరే ఎన్ని కిస్సెస్ ఇప్పుడు రివీల్ చేయకూడదు, మళ్ళీ ఇప్పుడు రివీల్ చేస్తే మళ్ళీ మాకు కాంటెస్ట్ పోతుంది. కొన్ని కిస్సెస్ పైన ముద్దు రాయాలని చెప్పి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తొలి తొలి ముద్దు, ఓన్లీ ముద్దే రావాలి, లాస్ట్ ఎండింగ్లో ముద్దే టచ్ చేయాలా అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చా. ఆ టాస్క్ని మన ఫుల్ఫిల్ చేశాడు మన జయసూర్య. థ్యాంక్ యూ జయసూర్య. అండ్ దీనికి ఈ టాస్క్ని ఫుల్ఫిల్ చేసినందుకు ప్లస్ ఇదే సాంగ్ని మన మంచి మ్యూజిక్ అందించిన ప్రమోద్ పులిగిల్ల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సాంగ్ నేను గట్టిగా హిట్ కొట్టాలి అని, ఎందుకంటే చాలా మందికి తెలియదు ఏంటంటే గతంలో ఆడియో మీద పెద్ద హిట్లు వచ్చేవి. ఆడియో పైన నాకు మ్యూజిక్ అంటే బాగా సెన్స్ ఉంది, మ్యూజిక్ అంటే బాగా ఇష్టం నాకు. సో మ్యూజిక్ అంటే సెన్స్ ఉంది, మ్యూజిక్ అంటే బాగా ఇష్టం నాకు. సో ఒక మంచి సినిమా, మన ఎర్రచీర మూవీలో ఒక మంచి సినిమా తీయాలి అని ఆలోచించి ఈ ఎర్రచీరలో ఈ సాంగ్ పెట్టడం జరిగింది.
ఈ తొలి తొలి ముద్దు సాంగ్ని ఒక కాంటెస్ట్ నిర్వహించడం కూడా జరిగింది. ఆల్రెడీ ఇందాక యాంకర్ గారు చెప్పారు. యాంకర్ గారు చెప్పింది 1,50,000 25,000 చెప్పారు. ఇంకా 10,000 10 మందికి ఇవ్వాలి. ఇంకా 25 మందికి పట్టు చీరలు కూడా అనౌన్స్ చేశాను. అందులో అది చెప్పలేదు, మర్చిపోయారు ఆవిడ. అది నేను చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు నాడు మనము ఈ కాంటెస్ట్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు ఎవరైతే దీన్ని చేసి ఓన్లీ ఫెయిర్స్ మాత్రమే అవకాశం ఉంటుంది. ఫెయిర్స్కి మాత్రమే, అది భార్యాభర్త కావచ్చు, లేకపోతే లవర్స్ కావచ్చు, లేదా ఎనీ ఫెయిర్, ఓన్లీ ఫెయిర్కి మాత్రమే ఈ తొలి తొలి ముద్దు సాంగ్ చేసే అవకాశం ఉంది. ఈ సాంగ్ మనం డిసెంబర్ 15వ తారీఖు, అంటే మన డిసెంబర్ 20కి సినిమా రిలీజ్ ఉంది, డిసెంబర్ 15 ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాము. సో డిసెంబర్ 15 లోపల మా సుమన్ వెంకటాద్రి #, దీనికి ఏదైతే ఇన్స్టా ఉందో దానికి కొలాబరేట్ అవ్వాలి. ఈ 1 మినిట్ వీడియోస్ కొలాబరేట్ అయిన వాళ్ళకి ఈ ఫస్ట్ ప్రైజ్ కింద 1 lakh, సెకండ్ ప్రైజ్ కింద 50,000, థర్డ్ ప్రైజ్ కింద 25,000, ఒక 10 మెంబర్స్ 10 కపుల్స్ సెలెక్ట్ చేసి 10,000 రూపీస్, ప్లస్ ఒక 25 మంది కపుల్స్ని సెలెక్ట్ చేసి 25 ఎర్ర చీరలు, అన్ని పట్టు చీరలు కాంచీపురం నుండి తెప్పిస్తున్నా ఆ పట్టు చీరలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఈ తొలి తొలి ముద్దు సాంగ్ గురించి నేను చెప్పాలి. ఈ సాంగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే హీరోయిన్ కారుణ్య ఈ సినిమాలో ఎలా అంటే ఒక యాక్చువల్గా మూడంతా ఈ అమ్మాయి ఏంటంటే బేసిక్గా అప్పుడు దాకా మూడు వేరు ఏంటంటే కంప్లీట్గా మదర్ సెంటిమెంటు, పాపది, మదర్ది, ఇలాంటి రోల్స్ చేస్తూ అక్కడ సినిమా అంతా చేసి ఒక్కసారిగా రొమాంటిక్ తీసుకునేసరికి ఈ అమ్మాయి నేను ఎలా అంటే అసలు కనీసం 3 days చేసాను ఈ సాంగ్. మేము 3 రోజులు దీనికి మాకు సహకరించిన ఆర్ట్ డైరెక్టర్స్ చెప్పాలి. మెయిన్ ఏంటంటే నేను 6 సెట్లు అడిగాను. 6 సెట్లని 3 రోజులు నాకు అరేంజ్ చేసి నాకు ఇచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ సుభాష్, నాని ఇద్దరు, వాళ్ళు రాలేదు ప్రజెంట్ ఇక్కడికి, వాళ్ళు బాగా చేశారు. నెక్స్ట్ నాకు కలర్ఫుల్గా కావాలని నేను కోరుకున్నప్పుడు మా డిఓపి చందుని అడిగాను. చందు కలర్ఫుల్గా ఉండాలి సాంగ్, నాకు ఈ సాంగ్ అదిరిపోవాలి అంటే డిఓపి చందు దీనికోసం నెట్వర్క్ చేసి ఆర్ట్ డైరెక్టర్ నేను చందు ముగ్గురు డిస్కస్ చేసి మొత్తం కంప్లీట్గా డిజైనింగ్ చేసి మొత్తం కంప్లీట్గా 3 రోజులు మనం 6 సెట్లలో 3 రోజుల్లో కవర్ చేయాలని చెప్పిన తర్వాత డిసైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మాస్టర్ గురించి చెప్పాలి. ఈ సాంగ్ రాసిన మాస్టర్, దీన్ని డాన్స్ చేసిన మాస్టర్ వచ్చేసి అజయ్ శివశంకర్ మాస్టర్, శివశంకర్ గారు అబ్బాయి. అజయ్ శివశంకర్ మాస్టర్ రాలేదు యాక్చువల్గా. అజయ్ శివశంకర్ గారు దీన్ని కొరియోగ్రాఫ్ చేశారు. ఈ కొరియోగ్రాఫ్ అయితే ఒక రేంజ్లో ఇచ్చారు. ఇందులో మెయిన్ ఆఫ్ ఆల్ ఇంకా చెప్పాలి అంటే ఇందులో పనిచేసిన టెక్నీషియన్ అందరూ కూడా మా కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ కంప్లీట్గా అందరూ బాగా చేశారు. ఇంకా నెక్స్ట్ మా హీరోయిన్ కారుణ్య విషయానికి వస్తే కారుణ్య చౌదరి ఇందులో ప్రతి క్యారెక్టర్ని మేము యాక్చువల్గా హారర్ నుంచి ఒక్కసారిగా రొమాన్స్కి రావాలంటే చాలా కష్టం ఉంటుంది అనమాట. ఆ టైంలో ఈ రొమాంటిక్గా పండించి సినిమాని ఈ సాంగ్ని ఎలాగైనా హిట్ చేయాలని ఆలోచించి 100% మంచి సాంగ్గా ఇది రూపొందుతుంది అనమాట. ఇంకోటి ఈ సాంగ్ వచ్చి సరిగమ మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతుంది. సరిగమ రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడే ఇంతకుముందు లాంచింగ్ అయింది సరిగమ మ్యూజిక్లో. ఈ తొలి తొలి ముద్దు అని కొడితే మీకు సరిగమ మ్యూజిక్లో వీళ్ళు మొత్తం వీడియో సాంగ్ మీకు ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడికి మేము పిలవగానే అన్న ట్రాఫిక్లో ఈదుకుంటా వచ్చాడు మా వీరశంకర్ అన్న. చాలా థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ దానిలో మనం మాట్లాడదాం. చాలా థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ మరోసారి కృతజ్ఞతలు. ఇందులో ఇంకా మా దానిలో నటులు చాలా మంది యాక్ట్ చేశారు. శ్రీరామ్ గారు అండ్ కమల్ కామరాజు గారు, ఆలీ గారు. నెక్స్ట్ లాస్ట్ టైం చెప్పాను ప్రెస్ మీట్లో 22 మంది యాక్ట్ చేస్తారు. 23వ పాత్ర ఎర్ర చీరదని లాస్ట్ టైం చెప్పాను. సో మా సినిమాలో మీరు డిసెంబర్ 20వ తారీఖు నాడు ఒక మంచి చిత్రాన్ని చూడబోతున్నారు. అంటే ఈరోజు మీరు చూసిన రొమాంటిక్ వరకే, ఇది ఒక్కటే సాంగ్ ఉంటుంది రొమాంటిక్ సాంగ్, రిమైనింగ్ ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది ఈ సినిమాలో. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సినిమాలో మన ఎర్రచీర ది బిగినింగ్ లో మెయిన్ మనకి హారర్ కంటెంట్, మదర్ సెంటిమెంట్ హారర్ కంటెంట్ మీకు కనబడుతుంది. సో చాలా థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుమన్ గారు. 22 మెంబర్స్ తెలుగులో చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్స్ని పాడింగ్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ మాకు ట్రైలర్ చూడంగానే అర్థమైపోయింది. అండ్ సినిమా చూడంగానే ఇంకా ఎక్కువగా నచ్చేస్తుంది అనిపిస్తుంది. మీరు పార్ట్ ది బిగినింగ్ అన్నారు, పార్ట్ ఏమైనా ఇస్తారేమో లీక్ అని అర్థమవుతుంది. అందుకే లాస్ట్లో హాయ్ అన్నారు, బాయ్ అనకుండా గట్టిగా చప్పట్లు ఒకసారి మన సుమన్ గారికి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఐ రిక్వెస్ట్ మన బ్యూటిఫుల్ గార్జియస్ హీరోయిన్ కారుణ్య చౌదరి గారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ వీరశంకర్ గారికి కూడా థ్యాంక్ యూ.
యాంకర్ గారు చెప్తున్నారు సో గార్జియస్ బ్యూటిఫుల్ అని. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ జస్ట్ బ్యూటిఫుల్, నాట్ గార్జియస్. అండ్ ఇప్పుడు సాంగ్ గురించి చెప్పాలంటే ప్రమోద్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ జయసూర్య గారు అయితే లిరిక్స్ చాలా బాగున్నాయి. ఎవ్రీ లైన్ అండ్ ముద్దుతో ఎండ్ అయింది. అట్ ది సేమ్ టైం డిఓపి చందు గారికి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే మమ్మల్ని చాలా గ్లామరస్గా చూపించారు. అండ్ అఫ్ కోర్స్ నా టీం కూడా నన్ను రెడీ చేశారు అంతలాగా. థ్యాంక్ యూ. అండ్ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ సో సారీ ఎవరినైనా మర్చిపోతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సచ్ ఏ లవ్లీ వర్డ్స్. ఈ సినిమా తర్వాత మరిన్ని సక్సెస్ ఫిల్మ్స్ సైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో మెయిన్ ఈ మూవీలో సారీ మర్చిపోయాను, తెలుగు గాల్ కావాలని చెప్పి నేను యాక్చువల్గా చాలా మందిని ఆడిషన్ చేయడం జరిగింది. నేను తెలుగుని ఎంకరేజ్ చేద్దాం, తెలుగు వాళ్ళని తీసుకుందాం అని చెప్పి ఉద్దేశంతోనే ఈ సినిమాని మన ఎర్రచీర మూవీలో తెలుగు అమ్మాయిని పెట్టడం జరిగింది. నెక్స్ట్ దీనికి మా సోదరుడు సుబ్బారెడ్డి గారు, ఎన్వీబీ సుబ్బారెడ్డి గారు, మా ఇంకొక ప్రొడ్యూసర్ ఉంటారు, ఆయన రాలేదు యాక్చువల్ రాజమండ్రిలో ఉంటారు ఆయన సుబ్బారెడ్డి గారు కూడా దీనికి మనకి ఖర్చు వెనకాడకుండా నాకు సపోర్ట్ చేసి మాకు కోఆర్డినేషన్ చేశాడు. ఎన్వీబీ సుబ్బారెడ్డి గారు కూడా చాలా థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు. మీరు రాలేదు మర్చిపోయి అందుకే చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మన ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా విచ్చేశారు వీరశంకర్ గారు. అలాగే ఆయన మాటల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. సారీ ఫర్ ద లేట్, ట్రాఫిక్ సమస్య వల్ల లేట్గా వచ్చాను. సో సుమన్ నాకు చాలా కాలంగా, చాలా ఏళ్ళుగా తెలుసు. తను ఈ ఎర్రచీరను పట్టుకుని యూత్తో ఉన్నాడు. ఒక 2 years అవుతుందా, 2 years నుంచి ఈ ఫిలింని ఎలాగైనా సరే ఒక సౌండ్ క్రియేట్ చేసి ఆడియన్స్కి అందరికీ ఎలా రీచ్ చేయాలని రకరకాల ప్లాన్లు వేసుకున్నాడు. ఒక్క సాంగ్ రిలీజ్ చేస్తూనే ఇన్ని కాంటెస్ట్లు పెట్టి ఇన్ని లక్షలు వేలు చేసి కాబోయే దంపతుల్ని ఈ కాంటెస్ట్లో పరుగులే చేసి ఒక తెలుగు అమ్మాయిని హీరోయిన్గా తీసుకొస్తున్నట్టు ముందుగా సుమన్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన తెలుగు హీరోయిన్స్ తెలుగు నుంచి వచ్చేవాళ్ళు చాలా కరువు అయ్యారు. సో అలాగే తను చేసిన ఈ ఎఫర్ట్, ఈ ఎర్రచీర అనేది చాలా ట్రెండీగా ఈ మధ్య చూస్తున్నాను. ఎర్రచీర సోషల్ మీడియా రాగానే ఇంకొక ఆయన ఏదో శారీ అనే సినిమా ఏదో అనౌన్స్ చేసినట్టు చూశాను. సో వాటన్నిటికన్నా ముందుగా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆ ఫ్రెష్నెస్ పోకుండా ఈ December 20కి ప్రేక్షకులందరూ కూడా ఇలాంటి వినూత్నమైన హారర్ మదర్ సెంటిమెంట్ యాక్షన్ అనేది అన్యూజువల్ కాంబినేషను. సో అన్ని ఎమోషన్స్ బ్రహ్మాండంగా డ్రమటైజ్ అయ్యి అందరికీ ఎంగేజ్ అయ్యి ఇలాంటి సినిమాలని తను, ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, హీరోగా చాలా కష్టపడ్డాడు, చాలా ఎఫర్ట్ చేశాడు. ఇలాంటి వాళ్ళని సినిమా కోసమే అంతా తను టైం స్పేర్ చేసి అన్ని పాత్రల్ని ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, ఒక హీరోగా ఎఫర్ట్ చేసినందుకు తనని ఎంకరేజ్ చేస్తూ మీడియా వాళ్ళు అలాగే ప్రేక్షకులు కూడా ఈ ఎర్రచీర అనే సినిమాని ఆదరిస్తారని, అలాగే మిగతా యూనిట్ జయసూర్య ఎప్పటి నుంచో తెలుసు నాకు, అలాగే ప్రమోద్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారని విన్నాను. సో అందరికి కూడా, అలాగే డిఓపి చందుకి, మిగతా టెక్నీషియన్ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ ఇలాంటి ఎఫర్ట్ చేసిన, ఎంతో కష్టపడి చేసిన ప్రాజెక్ట్స్ డెఫినెట్గా మంచి ఎమోషన్స్ని పండించి రకరకాల వైవిధ్యాలతో ఉన్న ఇలాంటి సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ, మీడియా మిత్రులు ముఖ్యంగా ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వీరశంకర్ గారు. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ప్రమోద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మ్యూజిక్ డైరెక్టర్. ఐ రిక్వెస్ట్ జయసూర్య గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు జయసూర్య, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిక్ రైటర్. అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి కాదు, చాలా సినిమాలు చేశాను. లిరిక్ రైటర్ కూడా చాలా సినిమాలు చేశాను. ఎర్రచీర తొలి తొలి ముద్దు అనే సాంగ్కి రిలీజ్ ఈవెంట్కి వచ్చి ఇచ్చేసినటువంటి వీరశంకర్ గారికి, మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. తొలి తొలి ముద్దు అనే సాంగ్కి ఇంత కాంటెస్ట్ పెట్టి
దీని పెద్ద సక్సెస్ చేయబోతున్నటువంటి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు శ్రీ సుమన్ గారికి నిజంగా యాక్సెప్ట్ చెప్పాలండి. ఎందుకంటే ప్రతి క్షణం కూడా సినిమాని ఎలా సక్సెస్ చేయాలని ఆయన తపన పడే విధానం చూస్తే నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ట్రైలరు నిజంగా ఒక అఖండాను గుర్తు చేసింది నాకు. ఇటువంటి పెద్ద సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అలాగే ప్రమోద్ గారికి, పాడినటువంటి సింగర్స్ శ్రావణ భార్గవి, తర్వాత అంజనా సౌమ్య, హేమచంద్ర గారికి, వీళ్ళందరికీ నాకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క సెకండ్ అయిపోయింది సార్, మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్నటువంటి వీరశంకర్ గారికి, అలాగే కారుణ్య చౌదరి గారికి, సుమన్ గారికి, మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఎర్రచీర మూవీలో ఈ ముద్దు సాంగ్ గురించి జస్ట్ ఒక వన్ మినిట్ చెప్తాను నేను అంతే. సుమన్ గారు చాలా అంటే ఆయనకు పాటలు అంటే చాలా ఇష్టం. ఒక 5-6 సంవత్సరాల క్రితం మేము ఏదైనా ఒక ముద్దు మీద సాంగ్ చేస్తే అతనే చెప్పాడు, సారే చేస్తే బాగుంటుంది, సో ఇలాంటి పాట ఏదైనా కావాలి ప్రమోద్. నాకు 15 సంవత్సరాల నుంచి దాదాపుగా పరిచయం అతను. సో చెప్పిన తర్వాత ఈ ముద్దు సాంగ్ లిరిక్ ఎవరు రాస్తే బాగుంటుంది, చాలామంది రాశారు, ఎంతమంది రాసినా కూడా ఆయన సాటిస్ఫై కాలేదు. అసలు ముద్దు అనేటువంటిది ఎక్కువ ఇష్టం సార్కు, అదే ఉండాలి అందులో. సో ఆ ముద్దు అనే పదం కావాలని చెప్పేసి అనుకుంటే మాకు జయసూర్య గారు పాపం మాత్రం ఆల్ ఆఫ్ సడన్గా ఆయన నిలవడము, జయసూర్య గారు మనకు ముద్దు సాంగ్ ఫస్ట్ ఇట్లా తొలి ముద్దు ఈ తొలకరి ముద్దు అని అన్న పల్లవి లైన్ ఉంది మన దగ్గర, దాన్ని డెవలప్ చేసుకొని మనము చేసుకోవచ్చు అంటే ఓకే వెళ్దాము అని చెప్పేసి అన్నాడు. సో జయసూర్య గారు ఆయన ఎక్కువ ముద్దులు అందులో ఎన్ని రాశారో మీ అందరికీ ఇప్పుడు అందరు కూడా కౌంట్ చేశారు. సో నేను చెప్పకూడదు, నాకు కూడా తెలుసు ఎన్నున్నాయో. సో కాబట్టి ఇంత మంచి ముద్దు సాంగ్కి ఇంత మంచి కొరియోగ్రాఫర్, అలాగే మన డిఓపి గారు, మన హీరోయిన్స్ చాలా బాగా చేశారు. అసలు స్క్రీన్ మీద చూస్తుంటే చాలా బాగా అనిపించింది. సో అట్లాగే మన సురేష్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు గణేష్ అన్న ఉన్నా వెళ్ళిపోయా అది ఓకే. సో కాంటెస్ట్ రెడీయా? ఓకే, ఫస్ట్ ఎలా పిలిచేద్దాం సార్? ముందు ఐ రిక్వెస్ట్ సురేష్ కొండరెడ్డి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, ఎంతమంది గెస్ట్ చేశారు, ఎంతమంది చెప్తారు ఏంటనేది. ఫస్ట్ ఎవరి చేతులు పిలుస్తా ఒకసారి. లేడీస్ ఫస్ట్, లేడీ జర్నలిస్టులు ఎవరు దా ఫస్ట్ దా మీరా హేమమాలి దా మై సెల్ఫ్ హేమమాలి. సరే మీరు వచ్చేసేయండి ఫస్ట్, తర్వాత మన రాణి వస్తుంది. ముందు ముగ్గురు చెప్పేసేయండి, అందరూ చెప్పండి, తర్వాత విన్నర్ సార్ చెప్తారు. రాణి ప్లీజ్ కమ్. రాణి దా వచ్చే రా, పర్లేదు వచ్చే రా, పర్లేరా. గట్టిగా చెప్పట్లే ఒకసారి మన రాణికి. చీర కట్టింది సార్, ఇప్పుడు ఫంక్షన్ కాబట్టి కట్టలేదు. 24 kisses, 24 words. 24 kisses. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ హేమమాలిని. ప్లీజ్ హేమమాలిని కమ్. ఇప్పుడు ఎలా చెప్తారు? కాదు సార్, అమ్మాయి చూడండి సార్, ఇప్పుడు ఎలా చెప్తారండి? మళ్ళీ ఏమైనా ప్రాక్టికల్ చేసి ఒకసారి దా. నేనైతే అసలు కరెక్ట్గా గెస్ అయితే చేయలేదు, కానీ వీళ్ళందరూ చెప్పారు కాబట్టి ఒకటి 27 మీరు అందరూ చెప్పింది కాదు 27. యాక్చువల్లీ ఇది సపరేట్గా చూశాను అనమాట 2 సార్లు, ఒకసారి ఒకటి చూడాల్సి వచ్చింది. మా సురేష్ అన్న పుణ్యమా అని పనిగట్టుకుని. అయితే 24 కిసెస్ డైరెక్ట్గా ఉన్నాయి, ఫ్లయింగ్ కిసెస్ అవన్నీ కలుపుకుంటే మాత్రం కౌంట్ ఎక్కువ అవుతుంది అనమాట. అదేనైతే ఆన్సర్ చెప్పు. సో నాకు తెలిసి మేబీ మా వాళ్ళు చెప్పారు కాబట్టి 27కి వెళ్ళిపోతాను నేను.
ముద్దు పదం మాత్రం ఒక 26 ఐ థింక్ సో. పదం వచ్చి 26. రా కానీ ఇంకొక ఒక్క నిమిషం సార్, ఇంకొక ఆవిడ చెప్పేసి మీరు చెప్తారు. మీరు చెప్పండి. ముద్దు అనే పదం అయితే 26 టైమ్స్ వచ్చింది అండ్ ముద్దు పెట్టినది అయితే 23 టైమ్స్. 23. సుమన్ గారు ఇక్కడ హార్డ్ వర్క్ ఎస్ఎస్సి లేదో సివిల్కి ప్రిపేర్ అయినట్టు. ఓకే సరే ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారా? ఫీమేల్ జర్నలిస్ట్ ఏంటి సార్ అంత తను గిఫ్ట్ కోసమేనా లేదు కాదు ఏంటి అంత? సరే ఓకే. 24 వర్డ్స్ వచ్చాయి కిస్. 18 సార్లు ముద్దు పెట్టింది. వర్డ్స్ 24 ముద్దు అనే పదము 18 సార్లు తను కిస్ పెట్టింది. 18 సార్లు అని చెప్తున్నాడు. 18 సార్లు కాదండి సార్, రాంగ్ ఆన్సర్. ఇంకెవరున్నారు? మూర్తి గారు. మూర్తి వెరీ మూర్తి గారు. మూర్తినా కమాన్ కమాన్, నేనే వస్తాను మీ దగ్గరికి. రా నువ్వే వస్తావా? రా ద పైకి కమాన్. బ్యాగ్ ఎందుకు లేనా? ఇట్స్ మై బ్యాగ్. నీదేలే. 19 సార్లు ముద్దు పెట్టింది. 19 సార్లు ముద్దు పెట్టింది. 24 సార్లు ఏమో పదాలు వచ్చినాయి. 24 సార్లు పదాలు, 19 సార్లు ముద్దు పెట్టింది. 24 సార్లు పదాలు, 19 సార్లు అది కౌంట్ కాదండి సార్. అలాగే ఎవరైనా ఇటువైపు నుంచి ఎవరు లేరా చెప్పేవాళ్ళు? లక్ష్మణ్ లక్ష్మణ్ ప్లీజ్ కమ్ 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 వచ్చేయండి. ఎవరు వస్తారో వాళ్ళు రండి. 18. యుగంధర్ ఒకటోసారి 18 సార్లు. కమాన్ ఇంకొకరు వస్తున్నారు కొంచెం ఎనానమస్గా అనేసి చెప్పేద్దాం. పర్లేదు ఓకే జర్నలిస్ట్కేనండి. ఈ పాట 3 నిమిషాల 21 సెకండ్లు టోటల్గా. ఓకే ఫస్ట్ 36 సెకండ్ల 36 సెకండ్లకి ఒక 30 ఏంటిది ఇంకా కాదు 36 సెకండ్లకి 2 సార్లు సార్. 36 సెకండ్లకి 2 సార్లు చెప్పేసి. సరే ఆ బాధ్యతలు నాకు ఇచ్చారు. 36 సెకండ్లకి 2 టైమ్స్ అట, 58 సెకండ్స్కి 1 టైం అట, 1 minute 40 సెకండ్ అంటే టైం డ్యూరేషన్ చెప్తున్నారు 1 టైము, 1 minute 41కి 1 టైం. నువ్వు చూసావారా ఏంట్రా 2 అంటారు. ఓకే 1 minute 50 సెకండ్స్కి 1 టైము, 2 minutes 9 సెకండ్స్ నుంచి 2 minutes 12 సెకండ్స్కి 4 టైమ్స్, తర్వాత 2 minutes 20 సెకండ్స్కి 2 టైమ్స్, తర్వాత సార్ సెకండ్ తప్పితే గ్యాప్ ఏం లేదు సార్ ఇక్కడ అంతా. 2 minutes 23 సెకండ్స్కి 2 టైమ్స్, 2 minutes 33 సెకండ్స్కి 1 టైం, 2 minutes 41 సెకండ్కి 1 టైం, లాస్ట్లో 3 minutes 8 సెకండ్స్కి 2 టైమ్స్. మొత్తంగా మన అన్న చెప్పినట్టు 19 సార్లు అనమాట. 19 సార్లు వాళ్ళు చెప్పింది సార్, డైరెక్టర్ గారు ఇచ్చింది సార్, మీరు కాదంటే ఎట్లా సార్? అవును సార్. సార్ అమ్మాయికి కూడా ఉంది కదా సార్ అక్కడ. కౌంటర్లో రాదు సార్. కౌంట్ వస్తుందా లేదా చెప్పండి డైరెక్టర్ గారు. కౌంట్ వస్తుంది, అది కౌంట్ వస్తుందంట. గట్టిగా చెప్పట్లు. అన్న వదిలికేగా ఇచ్చేది, అన్న వదిలికేగా ఇచ్చేది చీర, అన్న అన్న చీర వదిలికేగా ఇచ్చేది. వదిలికి ఇవ్వాలన్నా చీర నాకెందుకు అంట. గట్టిగా చెప్పట్లు ఒకసారి. ఈ కాంపిటీషన్ లో 3 మహిళా జర్నలిస్ట్ ఉన్నారు కాబట్టి 3 కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు కాబట్టి 3కి ఓ లక్కీ డిప్ తీస్తాం. 3లో ఎవరికి లక్కీ డిప్ వస్తే వాళ్ళకి. నీ పేరు లేదా ఇల్లు తీసుకుంటావన్నా? అయిపోయింది నీది. నెక్స్ట్ కూడా చేరే హీరో డైరెక్టర్ గారు. ఓకే ఎవరు తీసినా నా పేరు చూద్దరు. సార్ నేను చెప్పచ్చా మరి డైరెక్ట్గా చెప్పు. కంగ్రాచులేషన్స్ కీర్తి గారు.
కంగ్రాచులేషన్స్ కీర్తి గారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చీర కట్టుకుని వస్తారు సార్, మీరు చెప్పారు కదా. ఓకే, ఇది మాత్రం బాగా చెప్పారు కదా. ఓకే, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఇక్కడ ఇంకా ఇంకొకరి గురించి చెప్పడం మర్చిపోయాను. మాకు ఇంత మంచి డిజైన్స్, అంటే ఒక డిజైనర్ ప్రతి మా సినిమాకి ఇంత మంచి డిజైన్స్ ఇచ్చిన మా గాలిదేవర ప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్. ప్రసాద్ గారు ఒక్కసారి స్టేజ్ మీద రండి, మీరు వచ్చారు, రండి ఒక్కసారి రండి ప్రసాద్ గారు. అండ్ ఇక్కడ మా ఇన్స్టాగ్రామ్ అన్న ఫేమస్ అన్న సీన్ అన్న ఒక్కసారి స్టేజ్ మీద రావాల్సిన కూర్చున్నాం. అన్న రానా, మా అన్న ఫేమస్ అన్న ఇక్కడ. బుజ్జి అంటే బాగా ఫేమస్ అనమాట. అంటే వాసు అంటే మాకందరికి బుజ్జి, అమ్ములు ఇలాంటి పెట్ నేమ్స్ మీరు బాగా పరిచయం అనమాట. కానీ వాసు గారు గట్టిగా చెప్పట్లు ఒకసారి. ఇన్స్టాగ్రామ్ యాప్ ద్వారా, టిక్టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్ యాప్ ద్వారా ఎంతో బాగా ఎంటర్టైన్ చేస్తుంటారు. ఒక సినిమా వచ్చినా, లేదంటే ఏదైనా ఒక సాంగ్ వచ్చినా, లేదంటే సోషల్ మీడియాలో చిన్న మీమ్ వచ్చినా కూడా ఒక మంచి రీల్ చేసి కపుల్స్ ఇద్దరు బాగా ఎంటర్టైన్ చేస్తారు. నేను ఎక్సైటెడ్గా ఉన్నాను సార్, అందరూ కాదు ఈ సాంగ్ ఈ కపుల్ ఎలా చేస్తారు అనేది. అదిరిపోదు కదా, అదర కొట్టేస్తాడు, మామూలు కొట్టాడు. 18 ముద్దులు పెడతాడులే కంపల్సరిగా. నమస్తే అందరికీ. సో ఎర్రచీర సినిమాతో త్రిపాత్ర అభినయం చేసిన మా సుమన్ నాకు మంచి మిత్రుడు. సో 5 భాషల్లో రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. జనరల్గా ఒక భాషలో ఒక సినిమా రిలీజ్ చేయాలంటేనే ఎన్నో అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. అలాంటిది 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నాడంటే తన గట్స్కి, తన వెనకుండి నడిపిస్తున్న సురేష్ కొండేటి లాంటి వాళ్ళకి, అలాగే కో ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి గారికి, కారుణ్య చౌదరి గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అంటే టీం మొత్తానికి కంగ్రాచులేషన్ చెప్తూ, మాది ఇన్స్టాగ్రామ్లో వాసుబుజ్జి అని ఉంటుంది, కపుల్ వీడియోసే ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు రొమాంటిక్ సాంగ్ ఎప్పుడు చేయలేదు. ఇన్నోవేటివ్ వీడియోస్, ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. తమ్ముడు కోసం తప్పదు కాబట్టి డెఫినెట్గా ఒక వీడియో చేసి కొలాబ్ చేసి, అలానే మా హ్యాండిల్ ద్వారా కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తామని మీకు మాటిస్తూ, అలానే ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు, సచ్ లవ్లీ వర్డ్స్. నిజంగా ఏదైనా వీడియో ఉంటే ఇన్స్పిరేషనల్గా, మోటివేషనల్గా ఉంటుంది ఆయన పేజ్. ఇప్పుడు ఈ సాంగ్ కోసం మేము దగ్గరగా వెయిట్ చేస్తున్నాం, వీళ్ళిద్దరు కపుల్ ఎలా చేస్తారనేది. సో నాట్ ఓన్లీ వాసు గారు, అందరికీ కాంటెస్ట్ తెలుసు కాబట్టి సో ఇప్పటి నుంచి మొదలు పెట్టేయండి మంచి మంచి కాన్సెప్ట్స్తో. ఫ్యూచర్ కపుల్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు కపుల్గా ఉన్న వాళ్ళు కావచ్చు, మంచి మంచి ప్రైజెస్ అయితే అనౌన్స్ చేసేసారు. మళ్ళీ ఒకసారి సుమన్ గారితో చెప్పేసాను సార్. సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో 1,50,000, 25,000, అలాగే ఇంకొక కొంతమందికి 10 మందికి 10,000, అలాగే ఇంకొక 10 మందికి 25 మెంబర్స్కి పట్టు చీరలు. గట్టిగా చెప్పట్లు ఒకసారి ఈ కాన్సెప్ట్ అనమాట. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకా దగ్గరిపోతుంది. కానీ ఇంకొక లైన్ పెడతారు ఈయన, ప్రీ రిలీజ్కి కూడా అందరూ రెడ్ కలర్ షర్ట్లు వేసుకురండి, లేదంటే రెడ్ కలర్ శారీస్ తీసుకురండి, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడు ఈయన డైరెక్టర్ గారు 100%. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఎర్రచీర అంటూ వచ్చేస్తున్న టీం అందరూ కంగ్రాచులేషన్స్ అండి. సో థియేటర్లో ఖచ్చితంగా మేము కూడా చూడడానికి రీల్గా వెయిట్ చేస్తున్నాం. ఈ సక్సెస్తో మరిన్ని సక్సెస్ తీయాలి, తెలుగులో ఫిక్స్ అయిపోవాలి, మీరు సుమన్ అనే పేరు అలా ఉండిపోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.